హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అరుణ్ శివర్ధ రిటార్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డుకు సంబంధించి మంత్రి గారు కొన్ని వివరాలు అనేది ప్రజలందరికీ తెలియజేశారు. ఆ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. జూన్ 1వ తేదీ నుండి నిత్యావసర సరుకులు రేషన్ షాపుల్లో తీసుకోవాలని ఆయన ఈ ప్రకటనగా తెలియజేశారు. అలాగే నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాపుల్లో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రకటనలో విజయవాడ మధురనగర్లో ఓ రేషన్ షాపు సరుకుల పంపిణీని ట్రయల్ రన్లకు ఆయన విజయవాడ వచ్చి పరిశీలించారు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఆదివారంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు 15 రోజుల పాటు రేషన్ షాపులు అనేవి తీసుంటాయి. ఈ రేషన్ తీసుకునేవారు వారి వారి అనుకూల సమయాల్లో తీసుకోవచ్చని ఆయన తెలియజేశారు. వృద్ధులు, దివ్యాంగులు వారి ఇళ్లకే వెళ్ళి సరుకులు అందిస్తామని ఆయన ఈ ప్రకటనలో తెలియజేశారు. ఇది ప్రతి ఒక్కరూ సంతోషించదగ్గ విషయం అండి. ఇప్పుడు రేషన్ వాహనాలు మన ఇంటికి వచ్చినా ఆ సమయంలో మనం లేకపోవచ్చు. కాబట్టి మనం వీలు చూసుకొని ఆ సమయాల్లోనే వీళ్ళు తెచ్చుకోవడానికి ఈ అవకాశం అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.